ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ప్రభు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న బద్ధులమై ఉంటున్నాం. ఈ విధంగా మనం కూడుకోవడానికి దేవుడు చూపించిన ఈ కృపను బట్టి ప్రభు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉందాం. ఆయన కృప నిరంతరం ఉండును గాక. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా సంఘంగా దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలిచి సంఘంగా మనల్ని ఏర్పరిచి అట్టి సంఘం ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు తన జ్ఞానాన్ని తెలపాలని సంఘమని ఆయన శరీరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా దేవుని జ్ఞానాన్ని తెలపాలని దేవుని చిత్తమైంటున్నది. ఆ విధంగా ఆ చిత్తాన్ని మనం జరిగిస్తున్న వారంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ముఖ్యంగా స్తుతి అనేది దేవుని జ్ఞానాన్ని తెలపాలని ప్రభువుని ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి స్తుతి అనేది దేని నుంచి రావాలనుకున్నామన్నా అనుభవ జ్ఞానం నుంచి రావాలి. దేని నుంచి రావాలన్నా అనుభవ జ్ఞానం. నిన్న దినాన్ని కూడా అనుభవ జ్ఞానం నుంచి చక్కగా మనం తెలుసుకున్నాం. జ్ఞానం వేరే, అనుభవ జ్ఞానం వేరే. ఈ అనుభవ జ్ఞానం అనేది మనకెంతో ముఖ్యమైనది. ఈ అనుభవ జ్ఞానము ద్వారానే దేవుని మనం స్తుతించాలని, స్తుతించకుండా ఉండలేము. మొట్టమొదటిగా అనుభవ జ్ఞానం లేకపోతే ఆ స్థుతిని మనము అంతగా స్తుతించలేము. ఏదో చేయాలి కాబట్టి చేస్తాం, కానీ అనుభవ జ్ఞానం ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకుండా ఉండలేము. ఐ కెనాట్ స్టాప్, అది ఆగదు. ఆ అనుభవ జ్ఞానం అనేది నిన్ను ఫోర్స్ చేస్తుంది, నిన్ను నెట్టేస్తుంది అన్నమాట. స్తుతించకుండా నిన్ను ఉండలేవు. ప్రభు మనల్ని ఆ విధంగా, ఎందుకంటే అనుభవ జ్ఞానం ద్వారానే దేవుని యొక్క జ్ఞానాన్ని అక్కడ తెలపాలని, ఇశ్రాయేలు హృదయాల మీద ఆయన కొత్త నిబంధన వ్రాయాలని, సృష్టి విడిపించబడాలని దేవుని యొక్క చిత్తమైంటున్నది. మరి ఆ విధంగా మనలో నిన్న దినాన స్పష్టంగా మాట్లాడించినారు. ఏ విత్తనం ఎక్కడెక్కడ పడితే ఏ విధంగా నడుస్తుంది కదా చెప్తావు. ఎంతమంది చెప్తారో చూస్తాం. అమ్మా చేతులు ఎత్తండి చాలు. తోవ పక్కన అంటే ఏంటి? తోవ పక్కన నిన్నటి దినాన మనం ఎన్నో రకాలుగా ఉన్నాయి. నిన్నటి దినాన తోవ పక్కన అంటే దేని గురించి మనం చెప్పుకున్నాం? ఆమేన్ ఆమేన్. ఏంటమ్మా? రిక్తునిగా చేసుకోరు, తర్వాత మతంగా తీసుకుంటూ ఉంటారు. అదేంటమ్మా? తోవపక. అక్కడ వాక్యం వినబడుతుంది, కానీ ఆ వాక్యము నిష్ప్రయోజనంగా ఉంటుంది, ఎటువంటి ఫలితం ఉండదు. గమనించండి, ఆ వాక్యము ఫలితం ఉండదు కదా. ముండ్ల పొదలు అంటే ఏమనుకున్నాం? ఆమేన్. పశ్చాత్తాప పడుచున్న జీవితం లేనివారు పశ్చాత్తాప పడరు. ఎప్పుడో పశ్చాత్తాపడరు. ఎప్పుడు 1990లో, 1985లో, 1960లో రక్షింపడరు. కానీ ఆ టైంలో పాపాల గురించి పశ్చాత్తాపడరు. ఎందుకంటే ఆ పాపాలు అనేది భయంకరంగా కనపడితే వామ్మో అది నిజంగానే పాపంలాగా అనిపించింది సహోదరుడా. కానీ ఇప్పుడేంటి,
ఇది పాపం అనిపించట్లేదు సహోదరుడా. మనం చేసే చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా. పశ్చాత్తాప పడుచున్న జీవితం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ముళ్ళ పొదలు ఆ విధంగా మనము ఆ విధంగా పశ్చాత్తాప పడకుండా ఉంటుంటే మనం ముంచేస్తే మనము కాదా. రాత్రి నేల సార్, రాత్రి నేల. ముళ్ళ పొదలు రెండో సెక్షన్స్ కదా. దేవునికి స్తోత్రం. రాత్రి నేల ఏంటమ్మా, ఇటేమో పాపం గురించి క్షమించాలి. నేను ఆ రాత్రిని అడిగినాక అనుకున్నా. ఇటేమో ఏంటమ్మా, సో రెండోదేమో రాత్రి నేల, మూడోదేమో ముళ్ళ పొదలు కదా. దేవునికి స్తోత్రం. బాగా ఆలోచించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ సెక్షన్లో మనం ఉండకుండా మంచి ఫలాన్ని ఫలించాలని దేవుని చిత్తమవుతున్నది. అనుభవ జ్ఞానం మనం పొందుకోవాలని దేవుని చిత్తమవుతున్నది. కనులు దేవుడు ఇచ్చాడు, అవును కదా. కనులు ఎందుకు అనుగ్రహించాడు? కనులు ఇచ్చినవాడు కానకుండునా, కనులు ఇచ్చినవాడు కానకుండా, చెవులు ఇచ్చినవాడు వినకుండునా. మన కనులు ఇచ్చాడు. ఏమి ఇచ్చారమ్మా? ఈ హాస్ గివెన్ ద ఐస్. ఎందుకు ఇచ్చాడు అమ్మా? నేను పరీక్షించే దేవుడినని, నేను చూసే దేవుడిని తెలుసుకోవాలని. ఐఎమ్ ద గాడ్ హూ వాచెస్ యూ డైలీ. నీ ప్రతి అడుగును స్పష్టంగా నేను వాచ్ చేస్తున్నాను అని చెప్పడానికి ఆయన మన కన్నులను గ్రహించాడు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మన కన్నులతో ఇష్టం వచ్చినది చూడమని కాదమ్మా. ఈజ్ వాచింగ్ అస్. మనల్ని పరీక్షించే దేవుడు అంటున్నాడు, మనల్ని స్పష్టంగా చూస్తున్న దేవుడు అంటున్నాడు. అందుకే దేవుడు ఏం ఇచ్చాడు? అవన్నీ కళ్ళు ఇచ్చి అర్థం కావట్లేదా ఎందుకు ఇచ్చాను కళ్ళు కదా. చాలా ఇంపార్టెంట్. చెవులు ఇచ్చా, ఎందుకు ఇచ్చా? నేను ఆలకించే దేవుడినని. నీవు మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పులోకి తేబడుతూ జాగ్రత్త అని. నీవు మాట్లాడే ప్రతి మాట. అందుకే దేవుడు మనతో నాతో మాట్లాడే. నాకు సత్యం అంటే ఏదో సత్యం కాదమ్మా. ఇది నలుపు, ఇది నలుపు, ఇది తెలుపు, ఇది ఎరుపు, ఇది ఎరుపు కాదు, ఇది కాదమ్మా. వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ ఫేక్, ఏది ఫేకు, ఏది రైటు, ఇది కాదు మనకు కావాల్సింది. ఇది కాదు కావాల్సింది. రియాలిటీ అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి అమ్మా? సత్యం అనేది ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన వాళ్ళు. వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ రియల్. ఇందాక ఏమనుకున్నాం మనం? సత్యం అంటే ఏంటి అమ్మా? నలుపు తెలుపు ఇది తెలపడం కాదు, ఇది తెలుసుకోవడం కాదమ్మా. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడని. ఏంటమ్మా? న్యాయాధిపతి అయిన, నిజమైన న్యాయాధిపతి అయిన దేవుడని. సత్యము, దట్ ఈస్ ట్రూ అని ఆయన జడ్జిమెంట్ చేయడం కాదు, ఆమెను జడ్జిమెంట్ చేయడం కాదు, ఇతరులు మన జడ్జిమెంట్లు తేవడం కాదమ్మా. ఇతరులు మనం తీర్పు తేవడం కాదు. వ్యక్తిగతంగా నన్ను బట్టి ఎప్పటికప్పుడు ఆయన్ని న్యాయాధిపతిగా హెచ్చించడం అనేది మనం నేర్చుకోవాలి. మాటలే అని చెప్పాం కదా. మాటల్లో ఏమనుకున్నాం దాకా మన ఇష్టం వచ్చిన మాట, ప్రతి మాట కూడా మనల్ని తీర్పులోకి తెస్తుందని సంగతి తెలుసుకోవాలి. ప్రభు మాట సెలవిస్తుంది. ఉత్తగా అక్కడ రాసి వదిలిపెట్టలేదు, ఉత్తగా బైబిల్ గ్రంథం రాయలేదమ్మా. వారు ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతూ ఎన్నో శ్రమలను ఓడ్చి దాన్ని మన చేతికి ఇచ్చింది. ఎందుకంటే సత్యంగా తీసుకొని మీరు దాన్ని తెలుసుకోవాలని దేవుడు వాక్యాన్ని అనుగ్రహించుకున్నాడు. ప్రభు వాక్యం సెలవిస్తూ నీవు మాట్లాడే ప్రతి మాట బట్టి నీవు లెక్కలు తెస్తాను. నీ ప్రతి మాటల నుంచి కూడా దేవుడిని తీర్పు తీరుస్తాడు. ప్రభువా, ఎప్పటికప్పుడు ప్రభువా, ఇదిగో నైనా నా మాటలు నేను పరీక్షించుకుంటాను. ఇదేనమ్మా, నా మాటలు నేను పరీక్షించుకుంటాను. వై డూ ఎగ్జామిన్ మై వర్డ్స్? ఈ మాటలు నేను పలకొచ్చా? ఈ మాటలు అవసరమా?
ఈ మాటలు అవసరమా? అది అదే అంటున్నామ్మా, మాట్లాడితే నీకు వచ్చే లాభం కంటే మాట్లాడకుండా ఉంటే వచ్చే లాభం ఎక్కువ. మౌనంగా ఉంటే వచ్చే లాభం ఎక్కువ అమ్మా. దేవుని నామటి జ్ఞాపకం చేస్తున్నా. మాటకి మాట కలిపితే కోపం రేపుతాం మనం. మాట ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట్లాడితే ఏమవుతుంది? అవతలలో కోపం వచ్చిందా రాదు నాకు కావాల్సింది, నేను తీర్పులోకి వస్తున్నా, నా మాట తీర్పులోకి వస్తుంది, జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకోవాల్సిన వాడిని ఉంటున్నాను. ఎందుకు? ఆయన సత్యమైన నిజమైన న్యాయాధిపతి అని చూపించడానికి నా కాన్సెప్ట్ అంతా కూడా అదే. నేనేదో గొప్పవాడిని, నేను సత్యవంతుడిని, నేను చాలా నాలెడ్జ్ కలిగిన వాడిని అమ్మా, నేను ఎంతో ఇది చూపించుకోవడానికి కాదమ్మా. అదంతా ఫేకే. ఎందుకంటే అదంతా ఫేక్. ఎంత నువ్వు సత్యవంతుడిగా నువ్వు చూపించుకోవాలన్నా చూపించగలేవు. నా బాధ అంతా ఏంటంటే మన జీవితం అంతా కూడా ఏంటంటే ఆయన సత్యవంతుడు అని, ఆయన సత్య న్యాయాధిపతి అని నేను అనుదినము పరీక్షించుకుంటూ, ప్రతి మాట కూడా పరీక్షించుకుంటూ, నేనేం చేస్తున్నా? ఆయన న్యాయాధిపతిగా చూపించగలుగుతున్నా అనేది కాన్సెప్ట్. అది నిత్యము. దట్ ఈస్ ట్రూ. అంతేగాని ఇంకేదో ట్రూ కాదమ్మా. అది ట్రూ, అది కాదు, ఇది కాదమ్మా. ఏదమ్మా? ఆయన ఒక్కడే సత్యం. ఆయన న్యాయమే న్యాయం. రెండోదిగా ఆయన ఎవరంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడే కాదమ్మా. ఐ వాంట్ టు షో హిమ్ లైక్ ఏ రియల్ ఫాదర్. ఏంటమ్మా?